ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలను విడిచిపెట్టారు. మళ్లీ చెడుతనంలో పడ్డారు. దేవుడు వాళ్ళను శిక్షించేందుకు వారి శత్రువు మోయాబు దేశ రాజును పంపించాడు. ఈ రాజు పేరు ఎగ్లోన్. అతను చాలా బలమైనవాడు మరియు చాలా బొద్దుగా ఉన్నవాడు. ఈ 16 సంవత్సరాల పాటు ఈ రాజు ఇశ్రాయేలీయుల ప్రజల మీద పరిపాలించాడు. ప్రజలు బాధలో జీవించారు, కానీ రాజు విలాసవంతంగా బ్రతికాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన వ్యక్తిని లేవనెత్తాడు. అతని పేరే ఏహుదు. అతను బిన్యామీను గోత్రానికి చెందినవాడు. ధైర్యవంతుడు, అసాధారణమైనవాడు. ఎందుకంటే అతను ఎడమ చేతితో పనిచేసేవాడు. ఆ కాలంలో ఎక్కువ మంది కుడి చేతితోనే పనిచేసేవాడు. అందుకే ఏహుదును చాలామంది తక్కువగా చూసేవారు. కానీ దేవుడికి తెలుసు, ఏహుదు ఒక విశేషమైన పని చేయబోతున్నాడని. ఒకరోజు ఏహుదును ఎగ్లాన్కు గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళమన్నారు. అతడు బయట ఏమీ చూపించుకున్నా తన దుస్తుల కింద కుడికాలి తొడ మీద ఒక 2 అంచుల కత్తిని కట్టుకున్నాడు. ఈ ప్లాన్ చాలా తెలివిగా ఉంది. ఎందుకంటే ఎవరూ కుడికాలని తనిఖీ చేసేవారు కాదు ఆ రోజుల్లో.